అటువంటి దేవుని ఆత్మను ఎన్ని విధాలుగా పొందవచ్చని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆత్మను మళ్ళీ పొందాలి కదండి. దేవుని ఆత్మ లేకపోతే దేవుని జీవితమే ఉండదు. దేవుని ఆత్మ లేకపోతే ప్రియులారా దేవునితో సంబంధం తెగిపోతుంది, దేవునితో సంబంధం ఉండదు. దేవునితో సంబంధం లేకపోతే మానవుని బ్రతుకు శూన్యము. ఏం జీవిస్తాం? మార్గమేది? ఏ విధంగా నడుస్తాం? ఏ విధంగా మాట్లాడతాం? ఏ విధంగా తలుస్తామో కూడా మనకు తెలియదు. ఎప్పుడు దేవుని ఆత్మ లేకపోతే ప్రియులారా దేవునితో మనకు సఖ్యతగా ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎట్లా పొందవచ్చు అన్న విషయం మనం మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడు ద్వారా దేవుని ఆత్మను పొందవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడతాడు, తెలుసా మీకు? కాకపోతే మన కోరిక ఉండాలి. యేసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా అని మన కోరిక ఉండాలి. దేవుడు మాట్లాడాలనే కోరిక ఉండాలి మనకి. మనుషులు మాట్లాడుకున్నట్లే దేవుడు కూడా మనతో మాట్లాడతారు. మన కోరిక మాత్రం ఉండాలి. మరి యెహెజ్కేలు అట్లాగే కదా. బైబిల్లో ఉన్న యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు యెహెజ్కేలు. అదే చదువుదాం. యెహెజ్కేలు 2వ అధ్యాయము 1-2 వచనాలు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.